హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. వాహనదారులకు బిగ్ షాక్. కేరళ కేంద్రానికి స్పష్టత ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రైవేట్ వాహనాలకు BH సిరీస్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది కేరళ రాష్ట్రం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల నష్టం వస్తుందని, దీన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానాన్ని అమలు చేయటం సాధ్యం కాదని, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే BH సిరీస్ నెంబర్ కేటాయించేది లేదని వెల్లడించింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాహనదారులకు BH సిరీస్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అమల్లో ఉంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలకు ఈ సిరీస్ తీసుకొచ్చింది. దీనివల్ల ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాల కోసం ఆయా వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాహనాల నెంబర్ మార్చుకోకుండా ఇబ్బందులు లేకుండా ఈ స్కీమ్ అమలు చేస్తుంది. ఇలా BH రిజిస్ట్రేషన్ వల్ల వాహనాల కొనుగోలు సమయంలో కేరళ రాష్ట్రం 25% GST విధిస్తుంది. BH సిరీస్ రిజిస్ట్రేషన్కు 21% మాత్రమే GST కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల కేరళ రాష్ట్రం ఏడాదికి 300 కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీంతో BH రిజిస్ట్రేషన్లో నిలిపివేసేందుకు కేరళ రాష్ట్రం BH సిరీస్ రిజిస్ట్రేషన్ మొదట రిజిస్ట్రేషన్ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. అప్పుడు BH అనే పదం చివర అల్పా న్యూమరిక్ అంకెలతో కనిపిస్తుంది. మీరు 2024లో వాహనం కొనుగోలు చేసినట్లయితే 24 BHతో ప్రారంభమయ్యి ఆ తర్వాత నెంబర్ కేటాయిస్తారు. ఎవరికి ప్రయోజనం? సిరీస్ రక్షణ సిబ్బంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేసేవారు, 2-3 రాష్ట్రాలకు బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్ళి అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనం మరో రాష్ట్రంలో తిరుగుతున్నట్లయితే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యిందో అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి. దాన్ని మళ్ళీ ఆయా వాహనదారులు కొత్త రాష్ట్రంలో కొత్త పన్ను చెల్లించాలి. పాత రాష్ట్రంలో పన్ను వాపసు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రాసెస్. వాహనదారుల ఇబ్బందులను గుర్తించి BH సిరీస్తో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే దీన్ని అమలు చేయడం లేదని కేరళ రాష్ట్రం ప్రకటించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.